చూడండి, ఈరోజు మదర్స్ డేనండి. ఈ ప్రపంచవ్యాప్తంగా ఈరోజు మదర్స్ డే అంటే తల్లికి మించిన దైవం ఉంటుందా అండి? ఎవరికైనా కానీ తల్లికి మించిన దైవం ఏది ఉండదండి. తల్లి తర్వాతే దేవుడు కూడానండి నా దృష్టిలో. తల్లికి ఎవరు గౌరవిస్తారో, ఎవరు తల్లిని బాగా చూసుకుంటారో వాళ్ళు గొప్ప స్థాయిలో ఉంటారండి. చాలా చాలా బాగుంటారు వాళ్ళు. సమాజంలో కానీ వాళ్ళ మనసుకు కూడా ఎంతో అనిపిస్తుందండి తల్లిని బాగా చూసుకుంటే. ఇంతకన్నా గొప్పతనం ఏముంటుందండి? తల్లికి మించిన దైవం అనేది ఉండదండి. నాకు 4 ఇయర్స్ అప్పుడే మా అమ్మ చనిపోయిందండి. నాకు ఈ ప్రేమ పంచిన తల్లి ఒకరైతే, నాకు క్రమశిక్షణగా పెంచిన తల్లి ఇంకొకరండి. నాకు చాలా క్రమశిక్షణ నేర్పించి పెంచినారండి. నాకు 2 అమ్మలు. ఆ 2 అమ్మలకి నేను హ్యాపీ మదర్స్ డే చెప్పుకుంటున్నానండి. నాకు ఈ పెంచిండే నాకు ప్రేమతో పెంచకూడదండి పిల్లల్ని, క్రమశిక్షణతో పెంచాలండి. అప్పుడే వాళ్ళు క్రమశిక్షణతో పెరిగినందుకే నేను ఈరోజు ఇంత బాగుండేదండి. నాకు ఈ మదర్ ఇన్ లా అంటే, నాకు పెళ్ళి అయిన తర్వాత మా అత్త కూడా ఒక మాతృమూర్తినండి. మా అత్త దగ్గర కూడా నేను వంట, పూజ ఎలా చేయాలి, ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలి అని కూడా నేర్చుకున్నానండి. నాకు 16, 17 ఇయర్స్కే మ్యారేజ్ అయిందండి. వాడితో కూడా నేను బాగా, ఆమె కూడా ఒక మాతృమూర్తినండి. ఈ ప్రపంచంలో మాతృమూర్తులందరికీ నేను హ్యాపీ మదర్స్ డే చెప్పుకుంటున్నానండి. ప్రతి ఒక్క తల్లికి నా తల వంచి, శిరస్సు వంచి నేను వందనాలు చెప్పుకుంటున్నానండి. అమ్మ గొప్పతనం ఏమనేది నాకు తెలుసండి. ఎందుకంటే నాకు అమ్మ లేదు, చిన్నప్పుడే నాకు పోయింది. కాబట్టి అమ్మ విలువ ఎంతో, డైమండ్ వర్డ్ అండి అది. అమ్మ అనేది ఒక డైమండ్ వర్డ్ అండి. విలువ తెలుసుకొని మసులుకుంటే మనకి ఎంతో గౌరవం ఉంటుంది. ప్రతి ఒక్కరూ అమ్మని బాగా చూసుకొని, అమ్మకి గౌరవిస్తూ, అమ్మను బాగా చూసుకుంటే వాళ్ళు సమాజంలో చాలా విలువగా బతుకుతారండి. వాళ్ళు చాలా బాగుంటారు వాళ్ళు సమాజంలో. వాళ్ళ మనసుకు కూడా అనిపిస్తుందండి. నిజంగానే నాకు ఇది గ్రేట్ అనిపిస్తుంది. తల్లిని బాగా చూసుకునే వాళ్ళు అంటే నాకు తల్లి తర్వాత తండ్రి అండి. సెకండరీ అది తండ్రి అనేది. కానీ తల్లిని బాగా చూసుకుంటే అంతకన్నా గొప్పతనం ఏమీ ఉండదండి. నిజంగానే మా అత్తగారు కూడా ఒక మాతృమూర్తి. ఆమె కూడా నన్ను తీర్చిదిద్దిందండి. మా అమ్మ తీర్చిదిద్దలేదు అని కాదు, మా అమ్మ క్రమశిక్షణతో పెంచింది. మా అమ్మ సైలెంట్, కానీ మా అత్తగారు కూడా దీంట్లో భాగమేనండి. మా అత్తగారు కూడా చాలా బాగా నన్ను తీర్చిదిద్ది, వంట, నాకు ఏ పూజ ఎలా చేయాలి, ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలి అని కూడా నాకు తెలిసి వచ్చిందండి. అక్కడ మా అత్తగారింటికి పోయినప్పుడు చాలా ఇంత బాగా నన్ను తీర్చిదిద్దిన అందరికీ, ముగ్గురికి నేను పాదాభివందనం చేసుకుంటున్నాను.